ఎస్ బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పంచర్ కావడంతో ఒక్కసారిగా కారు దూసుకువెళ్లి బావిలోకి పడిపోయింది. అయితే మరి ఇదే నేపథ్యంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు కూడా అధికారులు గుర్తించారు. సింగనమల నర్పల సమీపంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే మృతుడు అనంతపురానికి చెందిన షాబుద్దీన్గా కూడా పోలీసులు గుర్తించారు. ఘటనపై పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ గా మనం విజువల్స్ కూడా చూస్తున్నాం బిగ్ టీవీ లైవ్ లో. అయితే టైర్ పంచర్ కావడంతో కూడా ఒకేసారి కారు బావిలోకి దూసుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కారులో ఇద్దరు ప్రయాణిస్తూ ఉండగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు, గాయాలైన వారిని కూడా వైద్య నిమిత్తం కూడా వైద్య ఆసుపత్రికి తరలించినట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. సింగనమల నర్పల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ యోగానంద్, డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లా నార్పల మండలంలోని ఎనిమిది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటిస్తుంది. రోడ్డు ప్రమాదం అంటే మామూలుగా లారీకో దిగడం కాదు, అదుపు తప్పి ఒక ఏకంగా వ్యవసాయ బావులేకి దూసుకెళ్లడంతో ఆ కారు పూర్తిగా మునిగిపోయి ఒకరు అక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీళ్ళు ధర్మవరం సంబంధించిన అనంతపురం నుంచి ధర్మవరంలో పని చూసుకొని తిరిగి తాడపత్రికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఒకసారిగా టైర్ పంక్చర్ కావడం, అప్పటికే వేగంతో ఉన్న కారు అదుపు తప్పి వ్యవసాయ బావులకి దూసుకెళ్లడం కూడా చకచకా జరిగిపోయాయని చెప్పొచ్చు. అయితే వ్యవసాయ బావికి పక్కనే ఉండడం, రోడ్డుకి పక్కనే ఉండడం, అదేవిధంగా ఎటువంటి ప్రికాషన్ పెట్టకూడదు లాంటి ఏమీ లేకపోవడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకోవాలని తెలుస్తుంది. అయితే ఈ దీనిపై అనేక మార్లు అక్కడ గ్రామస్తులు కూడా అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. వ్యవసాయ బావి దారికి ఉంది, పక్కనే ఉంది కాబట్టి ఏదైనా అడ్డుగోడ కానీ లేదా పిట్టగోడ కానీ లేదా బ్రిడ్జి నిలిస్తే మంచిదంటూ కూడా అనేక మార్లు చెప్పినప్పటికీ అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా స్థానికులు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇందులో ఈ రోడ్డు ప్రమాదంలో కారులు బావిలోకి పూర్తిగా దూసుకెళ్లడంతో అక్కడే చనిపోగా మరొక తీవ్రంగా గాయపడ్డారు. అయితే చనిపోయిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు అదే అతని పేరు షాబుద్దీన్ గుర్తించారు. మరొకరు ఇర్ఫాన్ గా కూడా ఇద్దరు కూడా దగ్గర బంధువులుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇద్దరు పని నిమిత్తము, ఫైనాన్స్ నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము అనంతపురం నుంచి ధర్మవరం నుంచి తాడపత్రికి వెళ్తుండగా కూడా మార్గ మధ్యంలో ఇలా చోటు చేసుకోవడంతో బంధువులతో కందిని ముందులో నిలుపిస్తున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఏదైతే పెట్టకూడదు కానీ ఏంటంటే ప్రికాషన్ ఇది ఒకటి నిర్మిస్తే చాలా మంచిదంటూ కూడా పోలీసులు కోరుతున్నారు గ్రామస్తులు. అయితే యుగానంద్, ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? మధ్యాహ్నమా, సాయంత్రం? అలానే కుటుంబ సభ్యులకి ఈ విషయం మరి తెలియజేశారా? ఇవాళ మధ్యాహ్నం ధర్మవరం నుంచి పని ముగించుకొని తలపతికి వెళ్తుండగా ఒకసారిగా వేగంగా వస్తున్నప్పుడు కారు టైర్ పంచర్ కావడంతో వారికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. పూర్తిగా కూడా కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్ళి పక్కనే చూస్తూ ఉన్నాం. బావి రోడ్డు పక్కనే కూడా బావి ఉండటము, ప్రస్తుతం అంబులెన్స్ నిలిపిన ప్రాంతం కూడా అదేను. ఒకసారిగా దూసుకెళ్లడంతో ఎవరికి కూడా తెలియదు. పక్కన ఉన్న వ్యక్తులు వచ్చి అదే పశువులు కొనుక్కుంటున్న వారు వచ్చి చూడగా అప్పటికే కారు పూర్తిగా మునిగిపోయింది. ఆ మునిగిపోయే క్రమంలో కూడా షాబుద్దీన్ కూడా మరణించాడు, ఇర్ఫాన్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఇటువంటి ప్రమాదం జరగకుండా కూడా అయితే బావి పక్కన పూర్తిగా కూడా ఏమైనా నిర్మించాలి, అడ్డుగోడ కానీ పెట్టగోడ కానీ నిర్మిస్తే చాలా మేలు గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తారు. వినయన్న, అయితే యోగానంద్, షాబుద్దీన్ తో పాటు మరొక వ్యక్తి కూడా ప్రయాణిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందా లేకపోతే బాగానే ఉందా? దీని గురించి పోలీసులు ఏమంటున్నారు? ఇద్దరు సమయంలో పూర్తిగా చనిపోవడంతో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వెనుబడిన అక్కడ స్థానికులు సహకారంతో అంబులెన్స్ ద్వారా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా కొద్దిగా శివంగా తెలుస్తుంది. మెరుగైన వైద్యం కోసం అక్కడే ఉన్న మరో ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలిస్తుంది. అయితే ఏదేమైనా సరే ఈ ప్రమాదంలో, రోడ్డు ప్రమాదంలో మృతున్న కూడా తీవ్రంగా కలిసివేసింది బంధువులని. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి బావిలోకి కారు దూసుకెళ్లింది. రైట్, మనం విజువల్స్ కూడా ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే టైర్ పంచర్ కావడంతో కూడా అదుపు తప్పి ఒకేసారి కారు వ్యవసాయ బావిలోకి దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆ కారులో ఇద్దరు ప్రయాణిస్తూ ఉండగా ఒకరు అక్కడికక్కడే ఆ బావిలోనే కూరుకుపోయి మృతి చెందారు. అయితే వారిని కూడా బయటకు తీశారు. మృతి చెందిన వ్యక్తిని షాబుద్దీన్ అనంతపురం వాసిగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇలా పడిన వెంటనే కూడా చుట్టూ ఉన్న స్థానికులు
కార్మికులు, పొలం పని చేసుకునే రైతులు కూడా అందరూ కూడా వచ్చి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని కూడా బయటకు తీశారు. ఈ క్రమంలోనే ఒకరికి తీవ్ర గాయాలై బ్రతికే ఉన్నారు. మరొకరికి మాత్రం అక్కడికక్కడే జరిగిన సంఘటనలో అక్కడికక్కడే మృతి చెందగా వారిని కూడా బయటకు తీశారు. ఈ క్రమంలోనే గాయాలైన వారిని హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స నిమిత్తం కూడా వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మృతుడు ఎవరైతే మృతి చెందారో ఆ మృతుడు అనంతపురంకి చెందిన షబుద్దీన్ గా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సింగనమల నర్పల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. టైర్ పంచర్ కావడంతోనే అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలో వ్యవసాయ బావిలో కారు పడిపోయింది. ఆ విజువల్స్ కూడా కారు పడిపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ కారు మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అందులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. వారిద్దరిలో కూడా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని కూడా ప్రస్తుతం హాస్పిటల్కి పంపించి అలానే ఆయనకి వైద్యం అందిస్తున్నట్లు కూడా అధికారులు తెలియజేశారు. అయితే ఘటనపై పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారును బయటకు తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే బావిలోకి కారు పడిపోయిన వెంటనే కూడా చుట్టూ ఉన్న స్థానికులు, అక్కడ ఉన్న రైతులు కూడా ఒకేసారి కాపాడే ప్రయత్నంలో ఇద్దరిని కూడా బయటకు తీగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని వెంటనే కూడా ఆసుపత్రికి తరలించారు. మనకి క్రాసింగ్ క్రాసింగ్ మధ్యలో వరకు మనకి క్రాసింగ్ క్రాసింగ్ మధ్యలో వరకు ఉమేష్ పెట్టమని ఉమేష్ అన్న ఆక్సిల్ కట్టగానే చక్రం తలకందలే నీకే ఇందు వాళ్ళ చేత వాడతారు దెబ్బతిన్నాయి. ఉమేష్ పెట్టమని ఉమేష్ అన్న